అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి ఇప్పుడు శ్రీలంకలోని మెరిసా అనే ఊర్లో ఉన్నాను. గత వీడియో చూసుకుంటే ఎల్లాలో ఉన్నాను. ఎల్లాలో లిటిల్ ఆడమ్స్ పీక్ పైన వీడియో అయితే ఎండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఇక్కడ ప్రపంచంలోనే బాగా ఫేమస్ అయిన వేల్ వాచింగ్ అయితే ఈ శ్రీలంకలోని మెరిసాలో ఉంది. ఆ వేల్ వాచింగ్ మనం చూడాలంటే కనుక, వేల్ అంటే తెలుసు కదండి, చాలా పెద్ద చేప అన్నమాట. అది చూడాలంటే మనం ఖచ్చితంగా టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఫేమస్, ఇక్కడ బాగా మెరిసాలో ఇక్కడ మనకి రోడ్డు మీదే కనపడతా ఉంటే వేల్ వాచింగ్ మెయిన్ టికెట్ ఆఫీస్ అని, ఇట్లాంటి వాటిలోకి వెళ్ళి మనం టికెట్స్ అయితే తీసుకోవచ్చండి. ఇట్లా బోల్డ్ ఉంటాయండి, ఇది ఒక్కటే కాదు. లేదు అంటే మనం ఆన్లైన్లోనే చూసుకోవచ్చు. ఆన్లైన్ కన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటేనే ₹1 తక్కువ వస్తుందని చెప్పారు నాకు. సో అందుకని డైరెక్ట్గా వచ్చేసాను. ఈ ఆఫీస్ లోపల చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క వేల్ గురించి బోర్డ్స్ అయితే పెట్టారు. ఎక్కువ శాతం కనపడేది ఎక్కడండి, బ్లూ వేల్. ఎక్కడ ఈ బ్లూ వేల్ ఎక్కువ శాతం కనపడిద్దంట. బ్రదర్, టుడే ఆల్సో వేల్, సీ ద వేల్. ఎస్టర్డే blue whale. Okay, every day common. Day to day different. Sometimes we didn't see. ఇక్కడ వేల్స్ కూడా అండి మనకి లక్కును బట్టి ఉంటుంది అన్నమాట, కనపడిద్ది కనపడింది అనేది. టికెట్ వచ్చేసి మన ఓన్ రిస్క్ పైన తీసుకోవాలి ఇక్కడ. సో వాళ్ళైతే పడవలో తీసుకెళ్ళిపోతారు. రేపు ఉదయం పూట తీసుకెళ్ళి మనకి మ్యాక్సిమం చూపించడానికి అయితే ప్రయత్నిస్తారు. పడవలో హౌ మెనీ పీపుల్స్ బ్రదర్ ఇన్ బోట్? 130. ఓకే, 130 మంది కెపాసిటీ బోట్ అంటండి. ఎంతమంది ఉంటే అంతమంది తీసుకెళ్ళి చూపించడానికి ట్రై చేస్తారు. సో సముద్రంలోకి కనపడేంత వరకు మ్యాక్సిమం తిప్పుతారంట. ఖచ్చితంగా ఒకరోజు ముందలే చేసుకోవాలండి. థ్యాంక్ యూ బ్రో. ఇంకా టికెట్ అయితే తీసేసుకున్నామండి సక్సెస్ఫుల్గా. రేపు మార్నింగ్ 6 నేనుండే హోటల్ దగ్గర రెడీగా ఉండమన్నారు. వీళ్ళే ఆటో అయితే పంపిస్తానన్నారు. ఆటో వచ్చి నన్ను తీసుకొని వెళ్ళి పడవ ఉంటుంది కదా, వేల్ వాచింగ్ పడవ, అక్కడ వరకు అయితే తీసుకెళ్తారంట. సో ఇంకా రేపు అయితే కలుద్దాం. టైం వచ్చేసి ఉదయం పూట 5:40 అవుతుందండి. టికెట్ ప్రైస్ ఎంత పడిందో చెప్పలేదు కదా మీకు. వాళ్ళు 14,000 15,000 శ్రీలంకన్ రూపాయలు అంటున్నారు. బట్ ఫైనల్గా 10,000కి అయితే ఇస్తున్నారు. ఇప్పుడు ఈ టికెట్ ఇచ్చింది కూడా నాకు 10,000 శ్రీలంకన్ రూపాయల కంటే 2,800 రూపాయలు అండి. కానీ వాళ్ళు ఏమంటున్నారు, మేము మీకు ఇంతకు ఇచ్చామని చెప్పమాకండి అని అంటున్నారు. ఎవరు వచ్చినా 10,000కే ఇస్తున్నారు వాళ్ళు. అంటే ఏంటి వాళ్ళు, నేను ఒక యూట్యూబర్ని కదా, మీ వీడియోలో చెప్పమాకండి, నేను 10,000కి ఇచ్చానని అంటున్నారు. అందరికంతే ఇస్తున్నారు 10,000కి. ఒకవేళ మీరు వచ్చినా కానీ 10,000 అండి ప్రైజు. ఇంకా అదే రేటుకి మాట్లాడుకోండి. నేను 2-3 షాపులు తిరిగాను, అంతే, అదే ప్రైస్ ఉంది. ఇప్పుడు ఆటో రంగాలనే మరి ఇంకా ఎక్కేసి వెళ్ళిపోదాం. మళ్ళీ దాంట్లో మనకి ఫ్రూట్స్, బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఉంటాయి అంటున్నారు. చూద్దాం. ఇప్పుడు మనం చూడబోయేది గుర్తుంది కదా, తిమింగిలాలు. తిమింగిలం అంటే వేల్ అంటారు ఇంగ్లీష్లో. మొదటిసారి తిమింగిలం ఎలా ఉండేదో చూడబోతున్నాం. కనపడదో. ఆటో మందా కాదా? Are you going to see whale? Yes. Me. Oh, మందే అండి ఆటో. Your hotel name? Sisira Sun Hill. Yeah, Sisira Sun Hill. Only one? Yeah, only one. 6:15కి వస్తుంది అన్నారు ఆటో. 6కే వచ్చేసింది. మనమే ముందలే రెడీ అయి ఉన్నాం, ఎందుకంటే కొంచెం రేట్ ఎక్కువ కదా, మిస్ అవ్వకూడదు. ఇప్పుడు మనం వెళ్ళబోయేది పోర్ట్ ఏరియా కంట. ఇదిగోండి, ఇవన్నీ పడవలే అండి, అన్ని బ్లూ వేల్ వాచింగ్ పడవలే. దిస్ ఈజ్ ద పోర్ట్ ఏరియా, రైట్? That's area for the fish. This guy for the wildlife. ఇదిగోండి, వీళ్ళే. ఇంకా నిన్న టికెట్ తీసుకున్నాం కదా, వీళ్ళు ఒక టీంలో ఇక్కడ వెయిట్ చేస్తారు. ఆ పడవ ఇదే అంట. దిస్ ఈజ్ అవర్ బోట్ బ్రదర్. యా ఓకే బ్రదర్, విచ్ ఈస్ బెటర్, డౌన్ ఆర్ అప్? You can go upstairs. అప్ ఈజ్ బెటర్. ఓకే, పైన బెటర్ అంట, పైకి వెళ్ళిపోదాం. పడవ ఫస్ట్ నేనే అంటే వచ్చింది, ఎవరు రాలేదంట. ఇది యాక్చువల్గా ఏంటంటే నాన్ సీజను, ఎవరు రారండి. చాలా పడవలు, చాలా అంటే చాలా పడవలు. పైకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఫ్రంటే తీసుకున్నాం సీటు. ఇది ఉదయం పూట మనం ఫస్ట్ వచ్చాం కాబట్టి మనకి ముందల సీట్ దొరికింది, లేదంటే ముందలు దొరికేది కాదండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే అంటే మామూలుగా 130 మంది కెపాసిటీ అండి ఈ బోటు.
ఇప్పుడు నాన్ సీజన్ కాబట్టి ఇక్కడ దీంట్లో ఒక 50 మంది లేదా 35 మంది అట్లాగే వెళ్తున్నారంట. చూద్దాం వచ్చేదాన్ని బట్టి. కదులుతుంది బోటు. సిగ్నేచర్ Chili no details. బికాజ్ ఇఫ్ ఎనీ హ్యాపెనా అదేలే మనం చచ్చినా కానీ. శ్రీలంక కోస్ట్ గార్డ్ వేల్ వాచింగ్ అంట, మానిటరింగ్ స్టేషన్. సో ఖచ్చితంగా ఇదంతా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే జరిగిద్దంట అండి. వాళ్ళు మనకి ఇచ్చే టికెట్ కూడా, టికెట్లో కూడా ఇంత అమౌంట్ అయితే గవర్నమెంట్కి అయితే పే చేయాలంట. ప్రతి బోటు ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి పడవ కూడా గవర్నమెంట్ పర్మిషన్తో నడుస్తుందంట. రాద్దాం. ఇక్కడ మెయిన్ మనకి మ్యాటర్ ఏంటంటే వేలు కనపడదా. వీళ్ళు ట్యాబ్లెట్లు కూడా ఇస్తున్నారండి వామిటింగ్ అవ్వకుండా. వాటర్ కూడా. థ్యాంక్ యూ. వర్షం వస్తుంది చూసారా, అట్లా వెళ్తుంది వర్షం. ఇంకొక విషయం ఏంటంటే వర్షాలు పడినప్పుడు ఈ వేల్స్ ఎక్కువగా ఈ తిమ్మింగలాలు ఎక్కువ కనపడే అవకాశాలు ఉంటాయంట. ఇప్పుడే స్టార్ట్ అయింది. Right now our tour around like 3 to 4 hours, right? But day to day we're gonna see something. Yesterday we saw in blue whale. They are the world biggest animal. మన కూడా ఇలాంటి వాళ్ళు అయితే వస్తారండి, ఈ పడవకి సంబంధించిన వాళ్ళు. ఈయన ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు బ్లూ వేల్ గురించి అందరికీ. బ్లూ వేల్ అంటే ఒక తిమింగలం, ప్రపంచంలోనే పెద్ద యానిమల్. అలాగే ఈ పడవలో మనం వచ్చేసి ఇప్పుడు చాలా దూరం వెళ్తున్నామంట సముద్రం లోపలికి. బ్లూ వేల్స్ ఉండే దగ్గరికి అయితే తీసుకెళ్తారంట, తరచుగా వెళ్తూ ఉంటారంట. ఇంకొకటి, ఆ బ్లూ వేల్ కంట మనల్ని 50 మీటర్ల దూరం నుంచి మాత్రమే చూడడానికి అనుమతిస్తారంట. దగ్గరికి అయితే వెళ్ళడానికి ఎలో లేదంట గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. పడవలో కూర్చొనే చూడాలంట. పడవలో నుంచి లెగవమాకండి, మేము చెప్పినప్పుడే లెగవండి, ఎందుకంటే ఒక సైడ్కి పడిపోయే అవకాశం ఉంటుంది పడవ. ఇట్లాంటివన్నీ చెప్తున్నారండి. ఇంకా వెళ్ళే ప్రయాణం చూద్దాం ఎలా ఉంటుందో. అందరు కూర్చున్నారు. ఓ మామూలు జరికలు ఇవ్వట్లేదుగా. బ్యాగ్స్ అయితే ఇస్తున్నారు. సేఫ్ సైడ్కి తీసుకొని పెట్టుకుందాం. ఏమైనా వామిటింగ్ అయితే వామిటింగ్ అయితే దీంట్లో వాంతి చేసుకోవడమే. అరే నాయనో, తిమింగలం వచ్చిందని ఆయన చెప్తున్నాడండి. ఇప్పుడు చూడండి, వీళ్ళంతా అక్కడ ఏం కనపడకపోయినా అరుస్తారు తిమింగలం అంటే. Very close, see, very close. Coming up slowly. అలా ఉంటుందండి. మరి తిమింగలం అయితే ఎక్కడ కనపట్లేదు. ఇది అసలుకే నలుపు రంగులో ఉంది ఈ వాటర్ మొత్తం కూడా. అది తిమింగలం అండి. జస్ట్ పై పార్ట్ వాడికే చూపిస్తుంది. జస్ట్ ఎంత ఒక పైన హాఫ్ కొంచెం చూపించి అట్లా వెళ్ళిపోతుంది. అది వచ్చి వెళ్ళే లోపల ఇటు వస్తుంది ఇటు వెళ్తుందో కూడా తెలియ. ఇట్లా మొబైల్ తిప్పుదామంటే లేదు. ఇంకా అందుకని నేను ఏం చేశానంటే, ఈ పడవ అధికారుల దగ్గర వాళ్ళు తీసిన క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్స్ అన్నీ సేకరించి ఇప్పుడు మీకు వేస్తున్నాను. తిమింగలాలు ఎలా ఉంటాయో కాసేపు చూసి ఆనందించండి. कपार गए वो ऊपर हो रहे
still there. Very close, see. In the blue whale. ఇక్కడ కొన్నిసార్లు డాల్ఫిన్స్ కూడా కనపడతాయి అంటండి. ఇది కూడా వాళ్ళు ఇచ్చిన ఫుటేజే, నాకైతే ఎక్కడ కనపడలేదు. లక్ను బట్టి కనపడితే అవి కూడా చూపిస్తారండి ఈ పడవోళ్ళే. There in the spinners. ఇంకా అవ్వండి, మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చినా కానీ ఈ రేంజ్లో అయితే చూడలేరు. ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ మొత్తం ఒక నలుగురు ఉంటే ఒక్కొక్కరు మొబైల్లో ఒక్కొక్క క్లిప్ తీసుకొని మీకు వేయడం జరిగిందనమాట. అంత క్వాలిటీ లేదు, బట్ ఓకే, అర్థమవుతుంది ఈ విధంగా ఉంటుందని మూమెంట్. ఇంకా ఇది చాలా బెటర్ అండి, మీరు ఒకవేళ వచ్చినా కానీ ఇంత క్వాలిటీగా అయితే చూడలేరు. ఇక్కడ అలలు మామూలుగా లేవండి. ఆ పడవ చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎంతలా ఊగుతుందో. వేలైతే వచ్చిందన్నారు, అటు చూపించారు ఇటు చూపించారు, బట్ ఎక్కడా కూడా నాకైతే స్పష్టంగా కనపడలేదండి. అక్కడక్కడ మూమెంట్లు మాత్రమే కనపడింది. కానీ వాళ్ళ దగ్గర తీసుకొని మీకు ఫుటేజ్ అయితే వేసా కదా, దాంట్లో అయితే చాలా స్పష్టంగా ఉంది, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇంకా తిరుగు ప్రయాణం అయితే చేస్తున్నాం అండి. ఈ వేల్ వాచింగ్ మొత్తం 3 గంటల నిడివితో ఉంటుందండి. మనల్ని 1 గంట బావు ఇక్కడికి తీసుకొస్తారు, 1 గంట బావు వెనక్కి వెళ్ళడానికి టైము, మిగతా అరగంట అక్కడ వేల్ వాచింగ్. అదే వాళ్ళు అటు ఇటు మూమెంట్స్ చూపిస్తారు, అది కదిలిద్ది. దాన్ని చూసి ఇంకా అర్రే చూసామని చెప్పి ఇలా అరవడం అనమాట. అంతే, ఇంకా అయిపోయింది వేల్ వాచింగ్. నన్ను అడిగితే కనుక మీ డబ్బులు మీరు సేవ్ చేసుకోండి, ఈ వీడియో చూసి సరిపెట్టుకోండి. ఈ మెరిసా వస్తే కనుక వాళ్ళు టెంప్ట్ చేస్తారు వేల్ వాచింగ్ చూడాలి ఇదని చెప్పి. కానీ మీకు నా సజెషన్ ఏంటంటే మంచిగా సముద్రంలో పడవ ఎక్స్పీరియన్స్ చేయాలంటే కనుక సూపర్ ఉంది, అదిరిపోయింది. నాకైతే రంగులు రాట్నంలో తిరిగిన ఫీలింగే కలిగింది. ఆ పరంగా అయితే ఇక్కడికి రావచ్చండి. లేదు వేలే చూడాలంటే కనుక ఈ వీడియో చూసి సరిపెట్టేసుకోండి, అంతే. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం తిరుగు ప్రయాణం వెనక్కి వెళ్తున్నాం కదా, వెనక్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ వర్షం కూడా స్టార్ట్ అవుతుంది, చూద్దాం విజువల్స్. How to Left side, stand up. Left side, stand up, look back. మనం తీసుకొని వచ్చే టికెట్లోనే బ్రెడ్ అయితే ఇస్తున్నారు. ఆ బ్రెడ్తో పాటు కేకు, అలాగే బనానా, అలాగే పైనాపిల్ ముక్కలు, మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. మళ్ళీ వాటర్ కావాలంటే వాటర్ ఇస్తున్నారు. ఈ సర్వీస్ పరంగా చాలా బాగుందండి. ఇంకా ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు ఇది మనకి పెద్ద బొక్క అనుకుంటే వేల్స్ని చూడకుండా వీళ్ళు మళ్ళీ వీళ్ళకి ఏంటంటే డబ్బులు అడుగుతున్నారు ఇక్కడ వీళ్ళని. అంటే ఇక్కడ ప్యాసింజర్లందరినీ మీరు ఏమైనా డొనేట్ చేయాలంటే డొనేట్ చేయొచ్చు అని చెప్పి స్టాఫ్ అందరికీ అని అడుగుతున్నారు. సో నాకు అదొక్కటి కొంచెం కరెక్ట్ అయితే అనిపించలా. చాలామంది ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారండి ఉన్నోళ్ళు, అదొకటి నాకు కొంచెం కరెక్ట్ అని అనిపించలే. ఎందుకంటే ఇక్కడ ఉన్న బోట్లో ఎవడు కూడా సాటిస్ఫైడ్గా లేడు, మళ్ళీ డబ్బులు ఒక బొక్క వీళ్ళకి. ఆ తర్వాత వచ్చేసి మనం ఎలాగో వేలుని చూడలేదు కదండి, చాలామంది డిసప్పాయింటెడ్గానే ఉన్నారు.
ఇంకా వాళ్ళు ఏంటంటే కొంచెం చల్లార్చడం కోసం ఆ వేలు బొమ్మ అయితే ఒక టేస్ట్ చూపిస్తున్నారు, చూస్తున్నారు కదా, అదొక ఉపశమనం అనమాట. బ్లూ వేల్ ఇలా ఉంటుందని చెప్పి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ప్రపంచంలోనే పెద్దది ఇంకా ఇదని చెప్తున్నారు. ఇంక సోది మనకి దేనికి అదంతా. మనం మీకైతే వేలు అయితే చూపించాను, బట్ నేనైతే చూడలేదు, నేనైతే రావద్దని రికమెండ్ చేస్తాను. సో ఏదైతేనేమి ఇంకా మన లొకేషన్కి అయితే వచ్చేసామండి. అదండి బ్రదర్, నైస్ బోట్ జర్నీయా. నోరు మంచిదంటే ఊరు మంచిది అంటారు కదా. ఈ బ్రదర్ ఏంటంటే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని బండి మీద అతి వేగంగా తీసుకెళ్ళిపోయారండి. ఈ వీడియో అయితే నాకు అసలు నచ్చలేదండి. బట్ కానీ ఎందుకు రిలీజ్ చేస్తున్నానంటే శ్రీలంకలోని మిరిసా అనేది ఒక టాప్ టూరిజం స్పాట్. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఈ మిరిసా సిటీ టూర్ కూడా కవర్ చేద్దాం. ఇక్కడికి వచ్చి చాలామంది టూరిస్టర్లు ఏంటంటే అరే తిమింగలం వేల్ వాచింగ్ చూడాలి ఖచ్చితంగా. ఇలాంటి యాక్టివిటీస్ ఏంటంటే ప్రపంచంలో చాలా రేర్గా ఉంటాయి అన్నమాట, చూడాలి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. తీరా వెళ్తే కనుక ఇది పరిస్థితి. సో మీకు ఏంటంటే ఈ మొత్తం వీడియోలో మీకు అర్థమయ్యేది ఏంటంటే ఏమీ లేదండి, డొల్లా. ఆ వేలు కూడా మనకు అంత పెద్దగా ఏం కనపడదు. వాళ్ళు ఇచ్చిన ఫుటేజ్లో కూడా అంత సాటిస్ఫాక్షన్గా అయితే లేదు. బట్ ఓకే. సో అది మీరు కనుక ఒకవేళ మిరిసా వస్తే కనుక, అదే ఈ శ్రీలంకలోని మిరిసా అనే ఊరు వస్తే కనుక నెక్స్ట్ వీడియోలో సిటీ టూర్ వస్తుంది, ఏమేం ప్లేసులు చూడాలి ఏంటనేది. ఆ ప్లేసులు చూసేసుకొని మీరు ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. లేదు ఈ వేల్ వాచింగ్ చూడాలంటే కనుక డబ్బులు బొక్క. ఒక మంచి పడవ ప్రయాణం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలంటే కనుక వెళ్ళొచ్చు, కాకపోతే టూ ఎక్స్పెన్సివ్. సో మరి ఇంకా నేనైతే సెలవు తీసుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటానండి. నెక్స్ట్ వచ్చే వీడియో మిస్ అవ్వకండి. మిరిసా సిటీ టూరు అదిరిపోద్ది. ఉంటాను. బాయ్.